వెల్కమ్ టు స్మాల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ లో భాగంగా ఇప్పుడు పార్ట్ ఫైవ్ లో ది యూనియన్ అని డిస్కస్ చేయబోతున్నాం. ఈ యూనియన్ లో చాప్టర్ 4 లో యూనియన్ జ్యుడిషియరీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఆర్టికల్ 140, 141 చూద్దాం. ఇక్కడ తెలుగులో వచ్చాను, మీరు కావాలని చదువుకొని ఇంగ్లీష్ లో చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆర్టికల్ చదువుదాం. ఆర్టికల్ 140 ఏమంటే యాన్సిలరీ పవర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. అంటే యాన్సిలరీ అంటే ఎక్స్ట్రా కానీ హెల్ప్ కానీ, యాన్సిలరీ మీనింగ్ అంటే ఎక్స్ట్రా కానీ హెల్ప్ కానీ, పవర్స్ అంటే ఆ పవర్స్ ఎక్స్ట్రా పవర్స్ కి సుప్రీం కోర్టుకి ఎవరు ఇస్తారు అని ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ మే బై లా మేక్ ప్రొవిజన్ ఫర్ కన్ఫరింగ్ అపాన్ ది సుప్రీం కోర్ట్ such supplemental powers not inconsistent with any of the provisions of this constitution as may appear to be necessary or desirable for the purpose of enabling the court more effectively to exercise the jurisdiction conferred upon it by or under this constitution. ఇప్పుడు ఆర్టికల్ 120 ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ అనేది చట్టం చేయొచ్చు సుప్రీం కోర్టు కోసం సచ్ సప్లిమెంటల్ పవర్స్. అంటే సుప్రీం కోర్టుకి ఎక్స్ట్రా పవర్స్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే పార్లమెంట్ అనేది చట్టం చేయొచ్చు సప్లిమెంటరీ పవర్స్. అవి కూడా ఎలా ఉండాలి అంటే నాట్ కన్సిస్టెడ్ విత్ ఎనీ ఆఫ్ ది ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనకి యూనియన్ జ్యుడిషియరీ అని ఉంది కదా 124 నుంచి. అంటే ఈ ఆర్టికల్స్ నుంచి ఏ దానికి కూడా వ్యతిరేకంగా లేకోకుండా పార్లమెంట్ అనేది సుప్రీం కోర్టుకి ఒక చట్టం చేయొచ్చు అని ఉంది. యాజ్ మే అపియర్ టు బి నెసరీ ఫర్ డిజైరబుల్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ఎనేబులింగ్ కోర్ట్ మోర్ ఎఫెక్టివ్లీ. అది ఎందుకు అంటే కోర్ట్ అనేది ఎఫెక్టివ్ గా పని చేయడానికి, అంటే ఏదైనా రిసోర్సెస్ కానీ అలా ఏం ఇబ్బంది పడుకోకుండా ఎఫెక్టివ్ గా పని చేయడానికి టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ కన్ఫర్డ్ అపాన్ ఇట్ బై అండర్ దిస్ కాన్స్టిట్యూషన్ లో ఏముంటుందో దానికోసమని. ఇప్పుడు ఏమి ఓవరాల్ సమ్మరీ ఆర్టికల్ 140 అంటే సుప్రీం కోర్టుకి ఎక్స్ట్రా పవర్స్ ఎవరిస్తారు అంటే పార్లమెంట్ అని ఇస్తుంది. అది పార్లమెంట్ కూడా ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఉండే ఆ కాన్స్టిట్యూషన్ లో ఉండే ఆర్టికల్స్ కి ఏ దానికి దెబ్బ తినుకోకుండా, ఏ దానికి ఇబ్బంది అవ్వకుండా సుప్రీం కోర్టుకి పార్లమెంట్ అనేది పవర్స్ ఇవ్వచ్చు పార్లమెంట్ చట్టం ద్వారా. ఇప్పుడు ఆర్టికల్ 141 చూద్దాం, ఇది చిన్నదే. ఆర్టికల్ 141 ఏమంటే law declared by Supreme Court to be binding on all courts. The law declared by Supreme Court shall be binding on all courts within the territory of India. ఇప్పుడు సుప్రీం కోర్ట్ అనేది హైయెస్ట్ కోర్టు ఇండియాలో. సుప్రీం కోర్ట్ అనేది ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే ఆ లోయర్ కోర్ట్స్ కూడా ఫాలో అవ్వాలి. హై కోర్ట్స్ అన్నా కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ. ఇప్పుడు కొన్ని జడ్జిమెంట్స్ ఉంటుంది సుప్రీం కోర్ట్ ఇచ్చి ఉంటుంది, అవి ఏవంటే ఇందిరా సహానే కేసు అవ్వచ్చు, కేశవానంద భారతి కేసు అవ్వచ్చు, అంటే రిజర్వేషన్ కానీ రిజర్వేషన్ క్యాప్ గురించి కానీ, తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి కానీ. ఇప్పుడు ఏదన్నా ఒక స్టేట్ లెజిస్లేచర్ కూడా ఒకటి ఏమన్నా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కానీ, తర్వాత కొన్ని బేసిక్ స్ట్రక్చర్ ఉంటాయి, అలాంటివి అనేది దెబ్బ తినుకోకుండా స్టేట్ లెజిస్లేచర్ కూడా ఫాలో అవ్వాలి. ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ దానికి ఏమన్నా అగెనిస్ట్ గా ఫాలో అవుతే ఇప్పుడు హైకోర్టు కూడా రివ్యూ చేయొచ్చు కదా. అంటే హైకోర్టు అనేది సుప్రీం కోర్టు కేశవానంద భారతి కేసు చెప్పింది. అంటే ఇక్కడ అలాంటివి ప్రతి ఒక్క హైకోర్టు కూడా ఫాలో అవ్వాలి. కేశవానంద భారతి కేసు కానీ, తర్వాత ఇందిరా సహానే, అట్లా చాలా కేసు సుప్రీం కోర్టు ఇచ్చినట్టు ఉంటాయి. అలాంటివి హైకోర్టు అని ఇచ్చినవి లోయర్ కోర్ట్స్ అనేవి బైండింగ్ గా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దానికి ఆప్షన్ అంటే ఏం లేదు, బైండింగ్ అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని. ఇప్పుడు ఆర్టికల్ 141 సమ్మరీ ఏమంటే సుప్రీం కోర్టు ఏవైతే కేసెస్ కానీ ఏమన్నా లా కానీ అలా చేసి ఉంటుంది కదా, అవి చేసిండేవి, ఆ తీర్పులు ఇచ్చిండేవి కానీ అవి ఖచ్చితంగా లోయర్ కోర్ట్స్ లో కూడా అవే ఫాలో అవ్వాలి అని. ఓకే, థ్యాంక్ యూ.